వర్చువల్గా జరగనున్న మహానాడుకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేయడం జరిగిందని, కావున పార్టీ ప్రతినిధులు అందరూ వర్చువల్ మహానాడులో పాల్గొని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది అన్నారు. మొట్టమొదటి మహానాడు 1982వ సంవత్సరం మే నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలుగు వారికి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మహానాడు అంత పెద్ద పండుగ అని తెలిపారు. ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకునే మహానాడుని నెల్లూరు జిల్లాలో రద్దు చేసి అదేవిధంగా దాన్ని వర్చువల్ పద్ధతిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఒక వచ్చినటువంటి అవకాశం పోయిందని కొంత బాధ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు వర్చువల్ విధానంలో జరిగే మహానాడుని జయప్రదం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ పాల్గొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్లో హైబ్రిడ్ విధానంలో, వర్చువల్ విధానంలో ఈరోజు మహానాడు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో 82 క్లస్టర్లలో ఈరోజు మనం వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిధిలో 97 క్లస్టర్లలో, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 115 క్లస్టర్లలో ఈరోజు మనం 115 సెంటర్స్లో మహానాడు నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మహానాడులో ప్రతి క్లస్టర్ పరిధిలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్స్లో ఈ మహానాడును వీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహానాడులో గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శులు, గ్రామ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, యూనిట్ కో ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ క్లో యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు మండల పార్టీ బాధ్యుల నుంచి నెల్లూరు పార్లమెంటు పరిధిలోనూ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏ క్లస్టర్ పరిధిలోకి వస్తారో వాళ్ళందరూ కూడా క్లస్టర్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి క్లస్టర్ పరిధిలో కూడా దాదాపుగా 500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని 1845 క్లస్టర్లు కూడా ఒకే సమయంలో ఈ మహానాడును అందరూ వీక్షించడం జరుగుతుంది. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కేంద్రాల్లో, ఎంపిక చేసిన కొన్ని కేంద్రాలకి 2-వే పద్ధతిలో ఇక్కడి నుంచి ప్రతినిధులు కూడా మహానాడులో పాల్గొనే విధంగా కూడా అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ మహానాడు ఈరోజు స్త్రీశక్తి కాన్సెప్ట్లో మహిళల యొక్క ప్రాధాన్యతను పెంచేదానికోసంగా స్త్రీశక్తి కాన్సెప్ట్ని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా 3వ తరం నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మహానాడులను విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటివరకు పనిచేసినటువంటి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికైన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒకే తడ 1848 క్లస్టర్లు కేంద్రాల్లో ఒకే తడ మహానాడు నిర్వహిస్తూ ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. అదేవిధంగా ఇది గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా ఈరోజు 1848 కేంద్రాల్లో జరుగుతున్నటువంటి మహానాడుని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు ప్రదేశం 82 కేంద్రాల్లో జరుగుతున్నటువంటి మహానాడులో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ప్రతినిధులకు ఆహ్వానం వచ్చిందో వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా పార్లమెంటు కమిటీ తరఫున అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా దీంట్లో మొత్తం మీద 20 తీర్మానాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాలు కొన్ని ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాలు కొన్ని ఉన్నాయి, రాజకీయ తీర్మానం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేసి మహానాడు ఎప్పుడులాగా మనం అందరం కూడా ఒకే ప్రాంతంలో జరిగే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు వర్చువల్గా జరుగుతున్న ఈ మహానాడును కూడా ఒక వినూత్న పద్ధతిలో జరుగుతున్న ఈ మహానాడు కూడా అందరూ ఛాలెంజ్గా తీసుకొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.